నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ అంజీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? కాంగ్రెస్ పార్టీదా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీదా, బీజేపీ పార్టీదా? ఇక్కడ ఒక అన్న ఉన్నారు, అన్నగారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఇక్కడ గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ లా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత గెలుపు అంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనలో 420 హామీలు ఇచ్చి అందరికి ఎవరికి రాకుండా చేసేసిండు. బస్ ఫ్రీ అంటే బస్ ఫ్రీ, మహిళలకు బస్ ఫ్రీ చేసిండు కానీ మొగలకు మాత్రం ఛార్జీలు ఎక్కించి రెట్టింపు చేసేసిండు. మన మహిళలకు 2500 ఫీ అన్నారు, అది కూడా ఇస్తలేడు. ఇంకా పెన్షన్లు కేసీఆర్ 200 నుంచి 2000 వరకు చేసిండు. ఈయన 4000 చేస్తానని తోపుగా చెప్పిండు, అది కూడా చేస్తలేడు. ఇప్పుడు రైతులకు ఏందో రైతు భరోసా కట్ అయింది, రైతు బంధు కట్ అయింది, ఆరోగ్యశ్రీ కూడా కట్ అయింది. ఎల్ఓసి ఆరోగ్యశ్రీ నుంచి ఎల్ఓసి చేసి ఎల్ఓసి కూడా శాంక్షన్ ఇస్తలేడు. దాని గురించి వాళ్ళని మేము అంటున్నాము కదా, జూబ్లీ హిల్స్ లా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, రేవంత్ రెడ్డి కార్యకర్తలకు బుద్ధి రావాలని మేము చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మాత్రమే ఉన్నారు. వీళ్ళందరినీ దాటి సునీతమ్మ గారు గెలుస్తారా? రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జూబ్లీహిల్స్ అందరు తిరిగిన రేవంత్ రెడ్డి తిరిగినా గానీ ఈ జూబ్లీహిల్స్ గెలిచేది మాగంటి సునీతమ్మని. ఈడ ఎందుకు జూబ్లీహిల్స్ ఎందుకు గ్రామాలకు పోతే తెలుస్తుంది రేవంత్ రెడ్డిది. రైతులు కొడతారు, అందుకని వస్తలేరు. దాని విషయంలోనే మేము అంటున్నాం మాగంటి సునీతమ్మని గెలుస్తుంది పక్కాని అంటున్నాము. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో మైనారిటీ ఓట్లు కూడా ఒక కీలకమైన పాత్ర. అయితే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, మరి ఆ ఓట్లన్నీ అటు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? అది కాదండి, మైనార్టీ ఇన్ని రోజులకి ఇయ్యలే మైనార్టీ మినిస్టర్ గాని, ఇప్పుడు ఇస్తే మైనార్టీలు వస్తారా? ఓటు వేస్తారా? ఏరు. ఏం పదవి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మహమ్మద్ అలీకి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు, రెవెన్యూ శాఖ ఇచ్చిండు. దాని వలన ప్రతి ఒక్క మైనార్టీ స్కూల్ 1 కాదు 2 కాదు దాదాపు 300 మంది మైనార్టీ స్కూల్ కట్టించిండు, వాళ్ళకు ఫ్రీ విద్య నేర్పించిండు. అది కేసీఆర్ ఘనత. ప్రతి ఒక్క హాస్టల్ ఎట్లా ఉండేది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 23 ఈఎంఆర్ఎస్ స్కేలు కేంద్రంతో కొట్లాడి తెచ్చిండు. ఈఎంఆర్ఎస్ అలా నాణ్యతమైన భోజనం పెట్టించుండు. ఇప్పుడు లేదు. ఆల్రెడీ మైనార్టీ ఏంది, గురుకుల ఏంది, ఈఎంఆర్ఎస్ ఏంది, ఆల్ స్కూల్ ఇప్పుడు రోడ్ల మీద వస్తున్నారు. అట్లా పరిస్థితి అయిపోయింది. అదే ఈ 22 నెలల్లో జూబ్లీ హిల్స్ లో ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తా ఉందా? మీరు ఇక్కడ తిరుగుతా ఉన్నారు కదా. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే మాట్లాడుతున్నా. ఈయన నేను ఉండేది ఈడ డెవలపింగ్ ఏం లేదు. నిన్న వర్షం వస్తేనేండి ఆ డ్రైనేజీలు నిండి పోతున్నాయి. దాని విషయంలో నేను అంటున్నా, ఎట్లా గెలుస్తాడండి రేవంత్ రెడ్డి? 2 సంవత్సరాల్లో గెలుస్తాడా? ఏం చేసిండు ఆయన అభివృద్ధి 2 సంవత్సరాలు? ఇప్పుడు 2 సంవత్సరాల్లో గెలిచి ఢిల్లీకి మాత్రం 56 సార్లు పోయిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా? ఈ నుంచి మూటలు తీసుకుపోయి బీహార్ లేకపోతే పశ్చిమ బెంగాల్ అట్లా సప్లై చేస్తుండు. తెలంగాణ డెవలప్మెంట్ కోసమే వెళ్తున్నాడు అని అనుకోవచ్చుగా. ఏం లేదండి, ఏం లేదు. జూబ్లీ హిల్స్ లో గెలవరు. ఆల్రెడీ బోరాబండ, ఏం షేక్పేట, నాలా అక్కడ ఆల్రెడీ పేద ప్రజలలో గుడిచెల నవీన్ యాదవ్ గారు స్ట్రాంగ్ గా నిలబడ్డారు. మరి ఇక్కడ ఆయన ఫుల్ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు. నవీన్ యాదవ్ గురించి జూబ్లీ హిల్స్ ప్రజలే చెప్తారండి, మేము చెప్పలేము. ఆయన ఎస్ఎంటీ క్యాండిడేట్, వాళ్ళ డాడీ ఎస్ఎంటీ క్యాండిడేట్, వాళ్ళ తమ్ముడు ఎస్ఎంటీ క్యాండిడేట్, మనం ఏం చెప్పలేము. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ప్రజలకే తెలుసు, జూబ్లీ హిల్స్ ప్రజలే చెప్తారు. జూబ్లీ హిల్స్ ప్రజలు 11వ తారీఖు ఓట్లు అయిన తర్వాత 14వ తారీఖు తగిన బుద్ధి చెప్తారు నవీన్ యాదవ్. నమస్తే అన్న, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవచ్చా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. బీఆర్ఎస్ గెలుస్తుందండి. ఎందుకని? చేసిన అభివృద్ధి జనాల్లో అట్లే ఉంది. వీళ్ళు ఎక్కిన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది లేదు. బస్ ఛార్జీలన్నీ ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు, మగవాళ్ళకి పెంచేసారు. అంటే అక్కడ ఫ్రీ చెప్పేసి ఇంట్లో భార్యకు ఫ్రీ చేసారు, భర్త దగ్గర డబల్ గుంజుకుంటారండి. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ అనేది కన్ఫర్మ్. ఒకటే అట్లా చేసారు. సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, తర్వాత 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఏమంటారు? ఇప్పుడు కరెంట్ అనేది ఇప్పుడు మొన్న రీసెంట్లీ వాళ్ళు ఇచ్చింది స్టేట్మెంట్ ఒకటి, బై మిస్టేక్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకో, 200 దాటింది అనుకో, అప్పటి నుంచి రెగ్యులర్ బిల్ అంట. రెగ్యులర్ బిల్లు ఇక వాళ్ళకి మాపి లేదు. ఫంక్షన్ చేసుకోవద్దు, ఇక 200 లోపలనే ఉండాలి. ఫంక్షన్ చేసుకోరు అనుకో, 200 దాటే వాళ్ళకి రెగ్యులర్ బిల్లు. ఆ 200 బిల్లు లోపల కూడా చాలా మందికి జరగలేదు. జరిగిన వాళ్ళకి జరిగింది, మిగతా వాళ్ళకి జరగలేదు. రేషన్ కార్డులు వచ్చినారు కదా, గత ఒక ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డులే లేవంటున్నారు. అది ఎవరన్నారండి? రేషన్ కార్డులు ఎందుకు? మీరు ఫుడ్ సెక్రటరీ చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ఫుడ్ కార్డ్ తోటి అందరికి రేషన్, కొత్త పెళ్లి అయింది వాళ్ళకు రేషన్ కార్డు ఎట్లా వచ్చినాయండి? సరే బీఆర్ఎస్ లా రేషన్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ షాప్ లో పోయి ఎట్లా తీసుకుంటున్నారు?
వాళ్ళు రేషన్ షాప్ లో పోయి సరుకు తీసుకుంటారు అంటే వాళ్ళకు రేషన్ కార్డు ఉన్నట్టే కదా. వీళ్ళు ఏంటంటే జనాల టైం వేస్ట్ చేయడానికి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, మేము అది ఇస్తున్నాం అని బీఆర్ఎస్ అన్ని చేసుకుంటూ వెళ్ళింది. వీళ్ళ లెక్క చెప్పుకోలేదు అంతే. బీఆర్ఎస్ చేయింది ఏముందండి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ చెట్లు కనిపిస్తున్నప్పుడు మన వర్షాకాలంలో పచ్చగా అలా ఉండే. ఇప్పుడు ఎక్కడ ఏ గలీలో చూసినా కూడా కొన్ని జాల డ్రైనేజ్ నిండిపోతుంది. ఇప్పుడు మా పక్క గలీలా కరెంట్ పోతుంది, బై మిస్టేక్ మాదే ఉంటుంది కానీ పక్క గలీలో కరెంట్ పోతుంది. ఏమండి మా 10 సంవత్సరాలు కరెంటు మన దగ్గర ఒక్క 10 నిమిషాలు పోలేదు. పోయినా కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం చెట్లు కొట్టడం కానీ జరిగితే అప్పుడు కరెంట్ పోయేది, ఇమీడియట్లీ వచ్చేది. ఇప్పుడు గంటలు పోతుంది, రెగ్యులర్ గా పోతుంది. బోకలంటారు పాపం మా ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోయింది. మీరు అడగండి రేవంత్ రెడ్డికి, మేము ఇట్లేనా రేవంత్ రెడ్డికి అడగండి, మీకేం ప్రాబ్లం చేయలేదు అంటే మాకైతే కరెంటు పోతుంది వస్తుంది కానీ రెగ్యులర్ 1 అవర్ ఇట్లా అవుతుంది, మేము చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చూసి పెడుతున్నారని చెప్పినాం. అది రైట్. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి సునీతమ్మ గారికి ఏం చూసి ఓటేయాలి జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలు? సునీతమ్మ మాగంటి గోపీనాథ్ గారు గడప గడపకు మా కాన్స్టిట్యున్సీకి వస్తే చిన్న ఫంక్షన్ అయినా మేము పిలిస్తే సోదరులు లేక అన్న లేక మా ఇంటికి వచ్చి పలకరించి వెళ్ళేట ఆయన. మా బస్సులో ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గరుండి ఆయన చేపించేవాడు, అధికారులకు ఇమీడియట్లీ పంపించేవాడు మాగంటి గోపీనాథ్. అందుకే వాళ్ళు గెలవాలి. పార్టీ పరంగా చూస్తే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కు చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చాలా బాగున్నాయి. అందుకే ఈసారి కూడా వాళ్ళ సతీమణినే చేద్దాం అనుకుంటున్నాం.